4, 3, 2, 1. Season 49. సో ఓకే, ఇంట్రో లేదు అనకండి, కొంచెం లేట్గా వచ్చాను. సో కాబట్టి డైరెక్ట్గా వచ్చానులేండి. ఎస్, ఎలైట్ హీరోయిక్ 5 స్టార్స్ కొట్టాను నేను. తీసేసాడు, ఎవడేం చేయలేం మనం. డైమండ్ 1, are you kidding me? I hate this. Red Mischief న్యూస్ BBC ఇంతేనా గేమ్? ఓకే, ఎస్, సీజన్ 3కి ఎలైట్ హీరోయిక్ 5 స్టార్కి వెళ్ళాను రా. తప్పురా రే బే యార్ గైస్. బైజాన్ 56 మ్యాచెస్, 59 ఎలిమినేషన్స్. ఆ మ్యాగ్ డ్యామేజ్ 17,010. వావ్, నైస్. ఓకే, ఓకే. మ్యాచ్ కౌంట్ 182, 2.3, MVP 156, ఎలిమినేషన్ 395. ఎనీవేస్, మనమైతే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఏ బాయ్. ఓకే, హీరోయిక్ కౌంట్ ఏంటిది మళ్ళీ స్టార్టింగ్ నుంచా బ్రో? ఓకే, ఇదొక ఇమోట్ ఎన్ని 2 హీరోయిక్స్. నా దగ్గర సేమ్ ఇలాంటిది ఒకటి ఉంది కదా, పారాషూట్, కాకపోతే అది బ్లూ కలర్ కదా. ఇది కొత్తగా ఉంది, గోల్డ్ అనుకోవచ్చు అనుకుంటా. ఇదేంటిది MP5? ఒరే 100% ఎలాగని కొట్టాలరా 6 హీరోయిక్స్. ఇది ద కలెక్టర్. ఇది నాకు అంత అవసరం లేదు, కానీ ఇది మాత్రం కొట్టాలరా. MP5 ఎలాగన్నా తేవాలి. దానికి 6 హీరోయిక్స్ అంటే 6 సీజన్స్లో వెళ్ళాలి మనం. హీరోయిక్కి వెళ్దాం, 100% వెళ్ళిపోదాం. ఓకే, ఎనీవేస్, సో ఇంట్రో చెప్పడం మర్చిపోయాను. ఓకే, ఎస్ గైస్. సో ఎస్, మీ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మీరు మీ విషెస్ అన్ని తీరాలని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ రావడానికి లేట్ అవుతుంది. ఫ్రీ ఫైర్లో ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. చిన్నదేలే, పెద్దదేం కాదులేండి. బ్యాక్గ్రౌండ్ చూడండి, 2026 అని క్రాకర్స్ కాలుతుంటాయి, అది పేలుతుంటాయి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఇది మనది నార్మల్ ఇక్కడ ఉంటుంది చూడండి, కింద లాబీలో ఇవ్వడానికి. ఇది ఇలా పెడితే ఎస్ 2026 చూడండి, 2026 అన్నమాట. ఎస్, నాది నేనే క్లెయిమ్ చేసుకున్నా, అది వేరే విషయం అండి. 2026 ఇలా పడుతుంది అనమాట. మీకు ఇంకొకటి చూపిస్తాను వెళ్ళేటప్పుడు. ఎస్, మన క్లాక్ టవర్ ముందు పెట్టుకున్నాను. తర్వాత చూస్తే కింద చూడండి క్రాకర్స్ అండ్ 2026 అని పడుతుంది. ఇది కూడా అప్డేటే మన FFలోకి. ఆల్రెడీ చెప్పాను కదా. మీరు ఎలా జరుపుకున్నారో మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నైట్ కామెంట్ చేయండి నాకైతే. ఓకే, న్యూ ఇయర్ స్పెషల్ వీడియో అనుకోండి. చెప్పడం మర్చిపోయాను, ఇంకొక స్పెషల్ థింగ్. ఈ వీడియోలో మనం ఓన్లీ 1 గన్ ఛాలెంజ్ అనమాట. ఇది 1 గన్ ఛాలెంజ్ అంటే ఓన్లీ ఒక్క గన్తోనే ఫుల్ మ్యాచ్ టాప్ 5 or 10, సరేలేండి 7 పెట్టుకుందాం, తలఫర్ రీజన్ కాబట్టి. టాప్ 7 వరకు వెళ్ళాలన్నమాట మనం. అది 1 గన్తోనే, ఒకటే గన్ తీసుకోవాలి. ఆ గన్తోనే టాప్ 7 వరకు వెళ్ళాలి. ఆ గన్ను నేను ఇంకొక 2 minutesలో తీసుకోవాలన్నమాట. ఈ గ్యాప్లో జస్ట్ సర్వైవ్ అవ్వడానికి మాత్రం వేరే గన్స్ తీసుకొని అయిపోయాక 2 minutesలో నాకు మెయిన్ గన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది నేనైతే. వెయిట్, ఇది 4x కదా, 2x కూడా పెట్టుకుందాం, పనికి వస్తుంది. P90 అని దొరికితే ఇది అదే. ఓకే, ఎనీవేస్, టైం ఫాస్ట్గా అయిపోద్ది కాబట్టి వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే, నథింగ్. ఓకే, ఐ లైక్ దిస్ వన్. 4x వద్దు, S2x. నేను ఏ గన్ పెట్టుకోవాలో నాకు ఇప్పటికి నిజంగా తెలీదు. బట్ టాప్ 7 వరకు సర్వైవ్ అవ్వాలంటే చూసి మంచి గన్ మాత్రం నేను పెట్టుకోవాలి. ఆఫ్ కోర్స్ ఏ నార్మల్ గన్ పెట్టుకుంటే 100% పోతుంది మన గేము.
చెప్తున్నా చూడండి, మంచిగా పెట్టుకోవాలి. అదేంటో ఏ గన్ నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఒరే రే రే ఒరే, అరే రాగానే ఏంట్రా ఇది గన్ రే, ఛాలెంజ్ రే ఇది. ఏం చేద్దాం, ఇక్కడ దిగుదామా లేకపోతే వెళ్ళిపోదాం రిమ్నామ్కి? సరే దిగుదాం, ఎలాగ ఇటు దిగాడుగా. ఆయ్ 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 యో, రిన్ని ఎక్కడి నుంచి వేసాడు రాడు? ఆహా, అయిపోయింది నాకు పెట్టారుగా. రేపు -14 అంట. సర్లేండి, ఎక్స్పెక్ట్ చేయలేదు అవుతుందని. ఎనీవేస్ మనం మళ్ళీ ఆడదాం, ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం, మళ్ళీ ఫ్రెష్గా విన్ అవుదాం, బూయ కొడదాం. ఎనీవేస్ కొత్త సర్ఫ్ బోర్డ్ ఏదో బోర్డులేండి ఇచ్చాడు కదా, చాలు. ఓకే ఎస్, వచ్చేసాం మళ్ళీ ఫ్రీ ఫైర్లోకి, అదే బిఆర్లోకి. కొత్త గేమ్ బెర్ముడానే కదా. ఎస్ బెర్ముడా. రిమ్నామ్కి వెళ్దాం అనుకున్నాను గేస్. అక్కడ హైలైట్ జోన్ ఇచ్చారు, దిగుతారు అనుకుంటున్నాను నేనైతే. వెళ్దామంటారు వద్దంటారు రిమ్నామ్కి, ఏం చేస్తే బాగుంటుంది? హైలైట్ జోన్ అంటే మినిమం దిగుతారు, బట్ రిమ్నామ్ విలేజ్కి చాలామంది దిగరు. మెయిన్ ప్లేయర్స్ అందరూ పీక్. ఇప్పుడు ఈ అప్డేట్లో మనకి దీంట్లో దిగుతారన్నమాట. ఈ డ్రీమ్ పోర్ట్ ఏదో ఒకట్లేండి, దాంట్లో అయితే దిగుతారు. మిగతా వాళ్ళందరూ పీక్కి వెళ్ళిపోతారు. పీక్లో కూడా రష్ అయితే తగ్గలేదు, బాగానే ఉంటుంది, దిగుతారు బాగానే. అక్కడ కూడా వేస్తారనమాట మనం దిగితే అక్కడ. చూసి డిసైడ్ అవ్వాలి. ఐ విల్ గో విత్ సెంటోసా వరకు వెళ్ళాం కాబట్టి ఇక్కడ దిగి మనమైతే జిప్లైన్ ఎక్కి వెళ్ళిపోదాం సెంటోసాకి. యాక్చువల్లీ లాస్ట్ వీక్ రావాల్సిన వీడియోస్ డిలే అయినాయి అంటే మార్నింగ్ వీడియోలో చెప్పానులేండి, ఆఫ్ కోర్స్. సో ప్లీజ్ డోంట్ మైండ్. కొన్ని రీజన్స్ వల్ల డిలే అయిందన్నమాట లాస్ట్ వీక్. నాకు బాగాలేదు గైస్, ఇంకా తప్పక చేయాల్సి వచ్చింది డిలే. సో అందుకని ఆ వీడియోస్ మేబీ సాటర్డే ఈవినింగ్ ఆర్ సండే మార్నింగ్ అయితే వస్తాయి. రే ఎలా తీసానని కూడా తెలియదురా అండి, అదే ఎలా చంపాను కూడా తెలియదు. ఓకే, ఆడిప్పుడు బైజన్ తోటి వస్తే పైనుంచి మన పరిస్థితి ఏంటి? ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. హెడ్ పడింది కాబట్టి అది మాత్రం నాకు అర్థమైంది బాగా. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, అద్దికుండా వస్తున్నాడు. ఓకే, జంప్. ఓకే, ఫాస్ట్గా అది క్లైమ్ చేసుకొని అది రెడీగా ఉండాలి మనం. వాడు ఎక్కేసి ఉంటాడు నాకు తెలిసినంత వరకు. ఎక్కలేదు జిప్లైన్. నోప్, అద్దిగొండ వస్తున్నాడు. వాడు ఎనిమి కదా, అక్కడ ఎందుకు అయిపోయాడు? ఓకే, ఏ బాయ్ అయిపోయింది, ఈడి బతికి అయిపోయింది. ఓకే సారీ. ఓకే, ఇప్పుడైతే మనం ఇది ఎక్కడానికి కావద్దు కదా, మర్చిపోయాను. M14 నో 1 గన్ ఛాలెంజ్ కదబ్బా. 2 minutes ఇంకా టైం ఉంది మనకి. ఓకే, 1 minute ఇంకా టైం ఉంది మనకైతే. సో 1 minute లోపల ఈ గన్ను డిసైడ్ అవ్వాలన్నమాట నేను. నాకు ఇప్పటికీ ఐడియా లేదు ఏ గన్ పెట్టుకుందామా అని. ఏ గన్ పెట్టుకోవాలో కూడా అర్థం కావట్లేదు. మ్యాగ్ పెట్టుకుందాం అంటే లాంగ్ షాట్స్కి పోద్ది, గ్రోజా పెట్టుకుందాం అంటే అది దొరకలేదు. ప్లస్ నార్మల్ ఇవి వెండింగ్ మిషన్స్లో కూడా ఉండదు గ్రోజా, అలా పెట్టుకుందాం అనుకుంటే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే చూద్దాం. అదేదో వెండింగ్ మిషన్. ఓకే, ఇక్కడ ఉంది. ఎస్, దీంట్లో ఏమన్నా ఉన్నాయా? ఉంది. మ్యాగ్ 7 కాకుండా ఏకేఎం. నాకు ఏకేఎం మీద అంత కంట్రోల్ లేదు.
కారు ఇవి కూడా నాకు దీనిపైన కూడా అంత కంట్రోల్ లేదు నేను చెప్పాలంటే నాకు ఏం పెట్టుకుంటే గన్ ఈజీగా ఉంటుంది. విచ్ గన్? ఓకే గైస్, నేనైతే డిసైడ్ అయిపోయాను. ఐల్ గో విత్ గ్రోజా. అది దొరికేదాకా మిగతా గన్స్తో మేనేజ్ చేస్తాను. అది దొరికాక ఏదో ఒక్క గన్నతోనే మేనేజ్ చేయాలి కదా. ఐ మేనేజ్ విత్ P90. గ్రోజా దొరికే లోపల నేను P90 తోటి మేనేజ్ చేస్తాను. ఒక్కసారి గ్రోజా దొరికాక గ్రోజా పెట్టేసుకుంటాను. లక్కీ గన్ పెట్టేసుకోమంటారా గైస్? ఆల్మోస్ట్ బుల్లెట్స్ మిస్ అవుతున్నాయి, అందుకనే ఇది తీసేస్తానులేండి. 4x తీసుకుందాం. ఓకే, అరే గ్రోజా దొరకాలంటే మనం డ్రాప్స్ ఎతకాలి, మెయిన్ డ్రాప్స్. అదిగో అక్కడ ఒకటి పడింది దగ్గరలోనే, చూద్దాం మరి అది ఎలాంటి డ్రాప్ అని అర్థం కావట్లా. వెయిట్ చేయాలంటే కష్టం అయిపోతుంది, వెయిటింగ్ చేసేది. డ్రాప్స్లో వెయిట్ చేయాలంటే టఫ్ అయిపోద్ది. మెయిన్ ఎనిమీస్ వచ్చేస్తారు ఈ గ్యాప్లో, అది నా ప్రాబ్లం. ఉన్నదేమో ఒకటే P90. అడిచనిపోయాడు. ఇంకా కొన్ని డ్రాప్స్ పడేది. ఓకే, ఈ డ్రాప్ ఇంపార్టెంట్ మనకి. ఆ డ్రాప్ కాదు, దాని పక్కనే సెకండ్ వన్ చూడండి. అది ఎందుకు రెడ్ అయింది? ఎవడో తీస్తున్నాడు. ఐ షుడ్ గో ఫాస్ట్. ఇంకా ఫాస్ట్గా వెళ్తే బాగుండు, బట్ కుదరట్లేదే. దాని పక్కనే ఇంకో డ్రాప్ పడుద్ది, ఆ డ్రాప్ మనకి ఇంపార్టెంట్ అన్నమాట. అది అటువైపు ఉంది కాబట్టి మనం పైన అద్దీ అక్కడ ఉన్నాడు ఎవడో. ఎనిమీస్ కొట్టుకుంటున్నారు ఇద్దరు. ఇంకా ఎవరు సావాలి, ఎందుకంటే కింద నోటిఫికేషన్ రాలేదు. ఆ డ్రాప్ వేసారు, అది పడడం స్టార్ట్ అయింది. ఆ డ్రాప్ ఎక్కడ పడింది ఇంతకీ? అటువైపు. నాకు ఆ డ్రాపే కావాలి. రే 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 యార్, ఏం మాట్లాడుతున్నారండి? ఇట్ ఈజ్ ఇంపార్టెంట్, మనకు కావాలి. ఇది ఎలాగ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఇంకోటి పడుతుంది, దీని దగ్గరికి వెళ్ళి ఇక్కడే వెయిట్ చేద్దాం. తొందరగా పడితే బాగుండదు. ఐ హోప్. ఇంకా ఫ్లైట్ అయితే ఏం రాలేదు, నాకైతే కనపడలేదు. ఈ గ్యాప్లో ఎవరికి దొరకకపోతే చాలా అయ్యా నేను. వచ్చింది అంటే వేసింది. ఓకే, ఒక్కసారి కలెక్ట్ చేసుకున్నా ఎస్కేప్ అయిపోయామని ఉండాలి. ఇంచు రేట్ చేసినా వస్తారు 100%. అర్రే ఇది కాదురా, నాకు గ్రోజా కావాలి. తప్పట్లేదు, తీసేయాల్సిందే. కాన్ డూ ఇట్. గ్రోజా అక్కడికి వెళ్ళి చూద్దాం, ఇంకో ఆప్షన్ లేదు మనకి. ఉంటే అక్కడ ఉండొచ్చేమో అని అనిపిస్తుంది నాకైతే. సరే పదండి చూద్దాం, గ్రోజా అక్కడ ఉందేమో. ఎనిమీస్. ఐ హేట్ ఎనిమీస్. చంపేశాడు వీడిని. లూట్ బాక్స్ కూడా ఉందంటే వేసేసి ఉంటాడు ఈ గ్యాప్లో. మనం ఇటు వైపు నుంచి చల్లగా వెళ్దాం. ఓకే, ఏదో ఒక గన్నే పెట్టుకున్నాను. అరే ఆడు జంపు, ఇటు పక్క ఇంకెవడో ఉన్నట్టున్నాడు కదబ్బా. ఎస్, వీడైపోయాడు. ఇంకొకడు ఉన్నాడు, వాడు ఎక్కడికో వెళ్ళాడు మరి. అదిగోండి అక్కడ ఉన్నాడు. ఎస్, ఓకే 4x ఉందిలేండి. ముందు వేసుకోవాలి.
వాడు ఎవడికో చూసి భయపడ్డాడు అన్న ఫీలింగ్. బట్ ఎవడు లేడే ఇక్కడ గ్రోజా ఉంది. బట్ గ్రోజా ఎక్స్ ఉంటే ఇంకా అదిరిపోద్ది గేమ్ మాత్రం. టాప్ 7 ఇంకా ఎక్కువ మంది లేరు. వావ్ అనుకున్నాను వచ్చింది. గ్రోజా తీసేద్దాం. అరే అక్కడ ఎవడో వస్తున్నాడు. ఎనిమి ఎక్కడాడు? ఉరే రే రే వీడు ఎటు నుంచి వస్తాడు అని కొడుతుంది అయ్యా నాకు బాగా. ఉరే రే 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 ఒరే చీజ్ గైస్ చీజ్. రే 10th టాప్ 10కి వచ్చాం. కానీ ఇంకొక 3 మెంబర్స్ ఉండి సర్వైవ్ అయ్యి ఉంటే చాలు. చీ గైస్ మిస్ అయిపోయింది. అండ్ విల్ గో విత్ లాస్ట్ మ్యాచ్. ఐ హోప్ చూద్దాం సర్వైవ్ అవుతానేమో అని. దిస్ టైం నేను గన్ ఏం పెట్టుకుంటున్నానంటే వీటిల్లో ఏం పెట్టుకోను. మిషన్ గన్స్లో కూడా పెట్టుకోను. వీటిల్లో ఉన్న ట్రై చేస్తాను అనిపిస్తుంది. P90 కానీ ఇది కానీ తీసుకుందామని. MP40 కానీ. MP కూడా బాగానే ఉంటుందండి ఆఫ్ కోర్స్. కానీ నేను మ్యాగ్ తీసుకుందామా అని. బట్ లాంగ్కే నాకు ప్రాబ్లం. మెయిన్ ప్రాబ్లం లాంగ్ షాట్స్కే. అందుకే గ్రోజా 4x ఉంటుంది. మంచిగా పడుతుంది షాట్లు. నాకు వాడికి ఎలా పడింది చెట్టు వెనకాల ఉన్నవాడికి షాట్లు బాగా పడినాయి కదా అలాగనమాట. కానీ ఇంకొకడు ఉన్నాడులే వాడిని చూసుకోలేదు. అఫ్కోర్స్ చెట్టు వెనకాల ఉన్నవాళ్ళు దాంకున్నాడంటే ఎవరిని చూసుకొని అదే ఎవరినో చూసే దాంకొని ఉన్నట్టు కదా. అంటే ఊరినే వచ్చి హైడ్ అవుతాడు గేస్. ఎవరినో చూసి హైడ్ అవుతాడు. కానీ నేను సెంటోస్కి వెళ్ళిపోదాం. నాకైతే ఏమనిపిస్తుందంటే P90 అని దెట్టి కొడుతుంది. ఎనిమి వస్తున్నాడు వెనకాల. P90 ఫిక్స్ గైస్. కాకపోతే దిస్ టైమ్ ఐ విల్ గో విత్ క్యాంపింగ్ అనమాట. టాప్ 7 వరకు క్యాంపింగ్ చేయాలి నా ప్లాన్ అది. చూద్దాం. ఫస్ట్ ఎనిమిని ఎలిమినేట్ చేయాలి ఏదో గన్ తీసుకొని. అటువైపు దిగాడు ఎనిమి. ఓకే P90 ముందే దొరికేస్తుంది మనకి. కుదిరితే ఇదే P90 ఐస్ది ఉంటుంది చూడండి. ఇదేంటిది గనుకోవట్లా పోయిందిలేండి. ఐస్ ఈ సీజన్ ఉంటుంది చూడండి P90. అది దొరికితే ఇంకా బాగుంటుంది మనకి. ఆ ఎనిమిది నతకాలి ఇప్పుడు. వాడు ఎక్కడున్నాడో ఎక్కడికి వెళ్ళాడో అని. నేను చూడడం అయితే అటువైపు చూశాను అనమాట. వాడు దిగడం లాస్ట్ దిగే నా ఇంట్లో నేను చూసిన ఎనిమియేనా ఎవరినో చూసినట్టు అనిపించింది. బట్ ఎనిమియో కాదో నాకు ఇప్పటికే తెలీదు. అది ఒరే రే అక్కడ ఇటువైపు ఉన్నాడు. అది దిగండి. ఒరే రే 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 చనిపోయే ముందు వాడిని చంపాములేండి. ఫాస్ట్గా దిగాలి. P90 కలెక్ట్ చేసుకోవాలి. వాడిని వేసేయాలి. అదిగో వాడు దిగుతున్నాడు. మనం ఎగ్జాక్ట్ మనం చనిపోయిన దగ్గర దిగాలి. ఐ ఫీల్ ఇక్కడ చనిపోయాను దాని దగ్గర కదా. వెళ్ళగలం అక్కడి వరకు. నేనేదో ఆవేశం నొక్కేసాను. వాడేడి మన పైన దిగుతున్నాడు. ఓ పని చేద్దాం. ఫస్ట్ వాడిని ఎలిమినేట్ చేద్దాం. ఓకే హౌస్ పైన దిగినట్టున్నాడు కదబ్బా.
ఏడివాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆల్ ఆఫ్ ఏ సడన్ జంపా? వీడి దగ్గర ఏరోప్లేన్ ఉంటే బాగుంటుంది, బట్ లేదు. ఐ లిటరల్లీ హేట్ ఇట్. ఇప్పుడు నా ప్లాన్ ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవడమే అనమాట, ఎందుకంటే ఒక లైఫ్ కూడా పోయింది. క్యాంపింగ్ అనుకున్నాం కదా, దానికి స్టిక్ అయి ఉందాం ఒక దానిపైన. అంటే అఫ్కోర్స్ నేను చెప్పలేదు ఈ డైలాగు, డీజే టీవీలో సిద్ధం అని చెప్పా. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. హీల్ యూఏవి, దిస్ ఈజ్ నైస్. జంప్ ఇక్కడ నుంచి. వెనకాల వస్తే మాత్రం అడుగుంటుంది. రివర్స్ వెళ్ళి వేసేయడమే అనమాట. ఓకే ఓకే, వేర్ ఐ థింక్ హియర్. ఆ ఏరియాలో క్యాంపింగ్ చేద్దాం, ఎందుకంటే ఫైనల్ జోనింగ్ అక్కడికి దగ్గరలోనే వస్తుందని నా ఫీలింగ్. ఇటు వెళ్ళి ఏదో కారు ఉంటే దాన్ని తీసుకొని వెళ్ళాలి, అదే కరెక్ట్ అనిపిస్తుంది. కార్ ఎక్కడ్రా? ఇక్కడెక్కడ ఉంటుంది అయ్యా కారు? ఓకే, వావ్, ఇక్కడ ఒక్కో బండి కూడా లేదు. అది కారేనా? ఐ హ్యావ్ డౌట్. అది పాతదా కొత్తదా? ఆఫ్ కోర్స్ పాతదే. నైస్. ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి? పైన పీక్ దగ్గర ఉంటాయంటావా? ఇంకేమన్నా ఇటువైపు ఉన్నాయా? ఇటువైపులో రా, ఇక్కడే ముందర ఎనిమిలు ఉన్నాయి. ఆడేనంటారా లేకపోతే డిఫరెంటా? సరే ట్రై చేద్దామా? ఆడి మారాని ఆడిపోతున్నాడు, ఆడిని ఎందుకు గెలకడు? వదిలేసి మనం ఇటు పోదాం మూసుకొని. ఈ ఎలకడాలు వద్దు, సైలెంట్గా మన పని మనం చేసుకుందాం. P90 అనుకున్నాం, P90కి స్టిక్ అయ్యాము. వాడి ఒరే ఎనిమిని చూసి ఫ్లైట్ని చూసి ఎనిమి అనుకున్నాను నేను. అంటే పీక్ ఏరియాలో ఉన్నాం కదా, డౌట్ అనమాట అదొక్కటే నాకు. ఒక్క బండి రే. ఏం మాట్లాడుతున్నారని. ఉడ్డి అమ్మ, ఏంది ఇంతమంది ఉన్నారు ఇక్కడ? చూశాడు అన్న, నన్ను చూశాడు. ఓకే, ఎక్కడ ఉన్నాడు అన్న? ఒరే ఎలా రా? అర్రే ఏగన్నా MP40. అర్రే యార్, MP40 ఇందాక మేలు కదరా, అట్లీస్ట్ వెళ్ళినమ్మా నేను. ఓకే, ఛాలెంజ్ ఫెయిల్ అయ్యాను. కష్టంగానే ఉంది యాక్సెప్ట్ చేయడానికి, బట్ ఐ ఫెయిల్డ్ దిస్ ఛాలెంజ్. సో ఏం చేయమంటారు? పనిష్మెంట్ మీరే కామెంట్ చేయండి. పనిష్మెంట్లు అంటే ఏదో వెళ్ళిపోకండి, ఎక్కడికో అసలు వెళ్ళకండి. తక్కువ ఫ్రస్ట్రేటింగ్ గేమ్స్ అలా ఆడమంటే ఆడతాను. పనిష్మెంట్ అన్న కదా అని ఏది పడితే అది పెట్టేశారని కుదరదు అనమాట. అది ఓన్లీ గేమ్స్లోనే ఏ గేమ్ ఆడమన్నారో అది ఆడతా. అది నో మనీ ఫ్రీ గేమ్స్ ఆడతాను. ఓకే, అది మొబైల్ గేమ్స్, అంటే PC కొంచెం రిపేర్లో ఉందిలేండి. ఓన్లీ మొబైల్ గేమ్స్ మాత్రం చెప్పండి. ఫ్రస్ట్రేటింగ్ గేమ్స్ ఆడతాను నేను, అదే నా పనిష్మెంట్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఎనీవేస్, ఓకే, ఈరోజుకైతే ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ రోజు కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్, బై అంటాట. బాయ్ గైస్. వెళ్ళిపోయే ముందు మీకు మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. ఓకే, బాయ్.